వెల్కమ్ టు ఛానల్ బూస్కి గర్ల్. సో యాక్చువల్లీ ఈరోజు మా మదర్ బర్త్డే అనమాట. నేనైతే సర్ప్రైజ్గా కేక్ అయితే తయారు చేస్తున్నాను, ఫ్రూట్ కేక్. సో ఆ ఫ్రూట్ కేక్ ఎలా తయారు చేయాలనేసి అయితే మీకు చూపిస్తాను. లెట్స్ గో. సో గైస్, మా మమ్మీ బర్త్డే కాబట్టి సర్ప్రైజ్ చేస్తున్నాను. సో వాటర్ మెలన్ వచ్చేసి ఇట్లా స్ట్రైట్ కట్ చేసుకోవాలి. లోపల ఎక్కువ వాటర్ మెలన్ అంటే అయితే స్టెప్ బై స్టెప్ చేస్తా, లేకపోతే ఒకే సైడ్ చేసేస్తాను అనమాట. సో చూద్దాం ఎంత వచ్చిందో. గైస్, అమ్మకి సర్ప్రైజ్ కదా, అమ్మతో కట్ చేయించుకోకూడదు, నేనే ట్రై చేస్తాను. డాడీ ఏమో కాల్లో ఉన్నాడు. సో వస్తే కట్ చేసేస్తాను, రాకపోతే డాడీని పిలుస్తాను. సో గైస్ రావట్లేదు, కన్ఫర్మ్ మా డాడీని పిలవాల్సిందే నేను. సో మనకి ఏమేమి ఐటమ్స్ కావాలనేసి చెప్పేస్తాను ఇప్పుడే. స్ట్రాబెర్రీ, బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్ అండ్ బ్లాక్ బెర్రీస్ చూపిస్తాను. అవి ఎట్లుంటాయో కొంతమంది తెలియదు కదా వాళ్ళకి. సో గైస్, ఆరెంజ్ ఆల్సో ఇట్లుంటాయి అన్నమాట. బయటకు తీసి చూపిస్తాను మీకు. ఇట్లయితే ఉంటాయి. అది ముట్టుకుంటేనే ఇలా జ్యూస్ బయటకు వచ్చేస్తుంది. ఇట్లా చూడండి, బట్ బాగుంది. మా అక్కకి బాగా ఇష్టం, తింటది ఇస్తే. చేతికి మొత్తం అయిపోయింది. హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే అయిపోయిందంట గైస్. మనం అంత లోపల దీన్ని కట్ చేసుకుందాం. ఎల్లో తీసుకుంటాను, ఎలా కట్ చేసుకోవాలనేసి కూడా మీకు చూపిస్తాను. సో గైస్, ప్లస్ ఇది కూడా చాలా హెల్దీ కదా, అందుకనేసి చేస్తున్నా. ఫస్ట్ టైం నేను ఇట్లాంటివన్నీ ప్రయోగాలు చేయడం, మా మమ్మీ లేకుండా. ఏమైనా పాడైపోయింది అనుకోండి అంతే. ఇంకా సో ఆరెంజ్ అయితే తీసుకున్నా. ఇది చాలా దుమ్ముగా ఉంది, కొంచెం కడుపుకుందాం. మళ్ళీ అవన్నీ గ్రీన్గా ఉన్నాయి, ఇదే బాగుంది, బట్ చాలా దుమ్ముగా ఉందిరా. నార్మల్ కట్ చేసుకున్నట్టు పెట్టట్లే, ఇట్లా స్లైస్. ఇది వదిలేండి, ఇంకేమైనా తీసుకుంటా. ఇంకొకటి తీసుకుంటాను బెటర్. ఇది బాగాలే, ఇదేంది గాయస్, ఇది ఇట్లా వచ్చింది. అది నార్మల్గా తిన్నప్పుడు అయితే చేసుకోవచ్చు. సో గైస్, ఈ పార్ట్ని కట్ చేయాలన్నమాట. సో గైస్, ఇట్లా అయితే తలుచుకుంటున్నాను. జ్యూస్ మొత్తం వచ్చిన మొక్కల మీద పడుతుంది. అక్కడ కట్ చేసుకుంటే మనకి పీల్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఫాస్ట్గా పీల్ చేసేయచ్చు. సో గైస్, ఇట్లా తాళ్ళలాగా ఉంటాయి కదా, అది ఏమంటారు నాకు తెలీదు. సో అది కూడా తీసేసుకోవాలి, అది ఉంటే అసలు బాగుండదు. కేక్ లుక్ పాడైపోయింది. మెయిన్ ఇట్లా తీసేయాలి. ఒక్కొక్క ఇక్కడ మధ్యలో పార్ట్ కనిపిస్తుందా, ఒక్క దానికి అట్లా మధ్యలో ఉంటుంది. అది తీసేసుకుంటేనే బాగుంటుంది. మళ్ళీ కేక్లో మొత్తం పెట్టేసాక వచ్చింది అనుకోండి, బాగుంటుంది అనమాట. నేను 100 చేసేసాను. సో గైస్, ఇప్పుడు ఆరెంజెస్ మిగిలిపోతే అయితే నేను ఆరెంజ్ జ్యూస్ చేద్దాం అనుకుంటాను. వాటర్ మెలన్ మిగిలితే వాటర్ మెలన్ జ్యూస్. గైస్, ఇట్లా అయితే కట్ చేసుకొని పెట్టుకుంటాను పక్కన. సో గైస్, ఇప్పుడు గ్రేప్స్ కూడా చూపిస్తాను ఎట్లా కట్ చేయాలో. సో గైస్, ఇట్లా క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇది ఇట్లా అంటే చూడండి, హార్ట్ షేప్. సో ఇట్లా మనము ఇట్లా కట్ చేసుకుంటాం కదా, దాన్ని ఇలా అయితే తిప్పితే మనకు వచ్చేసిద్ది ఆ షేప్. ఇప్పుడు దీనికైతే ఇక్కడ ఊడకుండా కింద పెట్టేయాలన్నమాట. సో ఇంకా వాటర్ మెలన్, బెర్రీస్ స్ట్రాబెర్రీ, గ్రేప్స్ పెట్టుకున్నాను. అంటే మిగతా అవి ఏం గుర్తుకులేవు, మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నాను. టూత్ పిక్స్ కూడా అయిపోయాయి ఇంట్లో, గుర్తుకెళ్ళాయి టూత్ పిక్స్. హడావిడి అయిపోయింది మొత్తము. జస్ట్ ఇట్లా స్కూల్ నుంచి వచ్చిన ఇది పెట్టేసుకొని అంతా అయిపోయింది. 4:30 అవుతుంది, 6 లోపు అయిపోవాలి. మా డాడీ ఇంకా రావట్లేదు. ఇది ఎప్పుడు కావుతున్నాయి కదా. మళ్ళీ సాయంత్రం బయటకు వెళ్ళింది. స్కూల్ నుంచి అట్లా వచ్చా, మా డాడీతో అన్నం ఆర్డర్ పెట్టించా. మళ్ళీ సెకండ్ టైం ఆర్డర్ పెట్టించుకున్నా, అంత అయిపోయింది అనమాట. సో గైస్, నేమ్ పోడ్చుకున్నట్టయితే ఇట్లా పెట్టుకోండి.
ఇక్కడ పెడితే ఏంటంటే ఇక్కడ లైన్ ఇట్లే పెడతాం కదా, కట్ చేసి అందుకనేసి అక్కడ అటు వెళ్ళిపోయింది ఇటు వెళ్ళిపోయింది ఒకటి. నేనైతే ఒకదానికి 2 పెట్టుకుంటాను, మీరు 3 అయినా 4 అయినా ఎన్నైనా పెట్టుకోండి. సో గైస్ ఈ బెర్రీస్ కడగాలో కడగద్దో కూడా తెలియదు, ఎప్పుడు టేస్ట్ చేయలేదు నా లైఫ్లో. గ్రేప్స్ లాగా ఉంది, చిన్న చిన్న గ్రేప్స్ లాగా. రెడ్వి బ్లాక్వి 2 కలిపి మీకు ఒకటే వస్తాయి, మీరే ఏరుకోవాలన్నమాట. పుల్లగా లైట్గా పుల్లగా ఉంది. ఇంత కోయగలిగాను గైస్ లాస్ట్కి వాటర్ మెలన్ పీస్. ఇదే ఫస్ట్ టైం గైస్ మా మదర్కి కేక్ చేయడము, నేను ఎప్పుడు చేయలేదు. ఎట్లా వస్తుందో ఏమవుతుందో ఏం అర్థం కావట్లేదు. ఫ్రూట్ కేక్ కదా ఇది అనిపిస్తుంది, బట్ ఎందుకు రాదనిపిస్తుంది. చూద్దాం ఎలా వచ్చిందో. మా మమ్మీ హ్యాపీ. నేను చిన్నప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఈ ఇయర్ దాకా గ్రీటింగ్ కార్డ్స్ చేసేదాన్ని, చాక్లెట్స్తో గిఫ్ట్స్ చేసేదాన్ని తప్ప ఎప్పుడు ఇట్లా చేయలే. మా మమ్మీకి తెలిసిపోయింది అనుకుంటా, నిద్రపోతుంది, సైలెంట్గా మాట్లాడుతున్నా. చూద్దాం ఎట్లా ఫీల్ అవుతాం. నేను కట్ చేసుకున్నాను, మా ఫాదర్ లేరని, అందుకనేసి మొత్తం పెంట అయిపోయింది. ఇప్పుడు అదైతే జ్యూస్ చేసుకుని మళ్ళీ మా డాడీ చెప్తే కొత్తది తెచ్చుకున్నాము. సో ఆ షాప్ వాళ్ళే కట్ చేసి ఇచ్చారు, అలా కట్ చేస్తుంది. సో అదైతే జ్యూసర్లోకి వేసేస్తాను. సో ఫ్లాప్ అయింది మొత్తం. అయితే ఇప్పుడు జ్యూసర్లోకి వేసేద్దాం. జ్యూసర్ ఎక్కడుందో కూడా తెలియదు నాకు. సో గైస్ ఇదైతే మా జ్యూసర్ అనమాట. ఇదైతే టైట్గా ఫిక్స్ చేసుకోవాలి, లేకపోతే పడిపోతుంది. సో గైస్ ఈ జ్యూసర్ కాబట్టి మా మమ్మీ నన్ను యూజ్ చేయనిస్తుంది. యాక్చువల్గా మా మమ్మీకి తెలీదు, బట్ నన్ను యూజ్ చేయనిస్తే జ్యూసర్ కాబట్టి. గాయస్ నేను ఒక పిచ్చి పిల్లని గాయస్, నేను ఇంకా చిన్న పిల్లని అనుకుంటా. చూడండి గాయస్, నేను షుగర్ వేయడం మర్చిపోయాలని మిక్సీ పట్టేసాను. సో గాయస్ చెప్పే కదా ఫ్లాప్ అయిన దాన్ని అయితే జ్యూస్ చేసేస్తాను అనేసి జ్యూస్ చేశాను. ఇప్పుడైతే కేక్ చేద్దాం పదండి. సో గైస్ ఫైనల్గా కొత్త దాంతో అయితే కేక్ అయితే ప్యాటర్న్ ఇలా తయారు చేసుకున్నాం మంచిగా. సో ఇప్పుడైతే డెకరేషన్ చేయాలి, ఇంకా చాలానే ఉన్నాయి, అవన్నీ వెళ్ళి తెచ్చుకుంటాను. గైస్ నేనైతే మా మమ్మీని రూమ్లోనే ఉంచేసాను, అసలు ఏం అర్థం కాదు. చూద్దాం ఎలా రియాక్ట్ అయ్యేద్దో, మీకు చూపిస్తాను. సో గైస్ ఇట్లా అయితే కట్ చేసుకోవాలి స్ట్రాబెర్రీస్ని, ఇట్లా బయట తీసేసి ఇట్లా అయితే కట్ చేసుకోవాలి. సో గైస్ నేనైతే చేసే కదా, అయితే మీకు ఫుల్గా చూపిస్తాను. బల్ల వచ్చింది అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉంది చూపించడానికి. మీకు చూడండి ఇలా వచ్చింది గైస్. చుట్టూ అయితే ఆరెంజెస్ పెట్టాలి ఇట్లా నీట్గా. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది. ఇక్కడైతే బెర్రీస్ సో అట్లా పెట్టాను. బాగుందా గాయ్స్? సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బూవీస్ గిగిల్స్. మీకు చూపిస్తా అన్నా కదా, షార్ట్లో అయితే రిలీజ్ చేస్తాను నేను. సో వెయిట్ ఫర్ మోర్ వీడియోస్. టాటా బై బై. ఇంకొకటి పెట్టడం మర్చిపోయాను, మీకు చూపిస్తాను. ఇదే హ్యాపీ బర్త్డే ఇక్కడైతే పెడతాను, పక్కకి పెట్టి మీకు చూపిస్తాను. బాగుంది గాయస్, బాగుందా? బాగా నచ్చింది. సో ఈ వీడియో అయితే ఇంత అయిపోయింది. సో బాయ్.